మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ అర్బన్ నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా 81,000 సుమారు 81,000 ఓట్లు కమలం పువ్వు భారతీయ జనతా పార్టీకి వేసి పెద్ద మెజార్టీ ఇచ్చిన అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత 6 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల్లో 74,000 ఓట్లుంటే ఇప్పుడు 80,800 పైచిలుకు ఓట్లు రావడం, అంటే 10% ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అర్బన్ నుండి పెరగడం జరిగింది. మరి ఒకసారి అర్బన్ నియోజకవర్గాలకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, 6 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత, ప్రజలు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. 15 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ 15 గెలుచుకుంటుందని విర్రవీగిన రేవంత్ తన జిల్లాలోనే, తన స్వంత జిల్లాలోనే ఎంపీగా రాకపోవడము, ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం అనేది నిజంగా ఆయనకు ఏదైనా సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయాలి. బీజేపీ ఎప్పుడు చెప్పినా డబుల్ డిజిట్ చెప్పింది తప్ప అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. డబుల్ డిజిట్ వస్తాయని చెప్పినాం. 10 అంటే 8 సీట్లు సాధించింది. కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది కూడా. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లనే కాంగ్రెస్కి అన్ని సీట్లు వచ్చినాయి. అందుకే కాళేశ్వరం మీద కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, మొన్న గత వారము గొర్రెల స్కాము 700 కోట్లు, మొత్తము స్కామ్లతోటి కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఓట్ల కోసం, సీట్ల కోసం చీకటి ఒప్పందం కాంగ్రెస్ తోటి, బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్. ఇది వీళ్ళ నైజం. చిహ్నాలు, గుర్తులు, వేషధారణ మీద నువ్వైతే శ్రద్ధ పెడుతున్నావో, ఈ 6 నెలల నువ్వు 420 హామీలు, 6 గ్యారంటీల కేవలం నువ్వు ఇప్పటి వరకు ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలే. 6 నెలల 2 అంటే అది కూడా మహాలక్ష్మి స్కీమ్ అసంపూర్తిగా, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 6 నెలల నువ్వు అమలు చేసి 2. దానికనేక స్కామ్లు మొదలైనవి. సివిల్ సప్లై స్కామ్ కానీ, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ల దగ్గర కమిషన్లు కానీ, పూర్తిగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 1-2 నెలలనే మొదలు పెట్టేసారు దుకాణం. ఇక డిసెంబర్ 9 తెలంగాణ తల్లి దినోత్సవం అట. తెలంగాణ బలిదేవత ఎవరో
మనందరికీ తెలుసు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సోనియా పాదాల దగ్గర నువ్వు తాకట్టు పెడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. త్వరలోనే నీ ప్రభుత్వాన్ని బొందపెడతారు. పరిపాలన మీద శ్రద్ధ పెట్టు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చెయ్యు. అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అడుగుతాం, నిలదీస్తాం, ఏం చేయాలో చేస్తాం. భారీ మెజార్టీతోటి పార్లమెంటు అభ్యర్థిగా రెండోసారి అరవింద్ ధర్మపురి గారిని గెలిపించినందుకు కూడా పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అరవై సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఒక పార్టీ ఒక ప్రధాని మూడోసారి ప్రధాని కావడం అనేది 60 సంవత్సరాల తర్వాత 62 తర్వాత మళ్ళీ ఇప్పుడే 62 సంవత్సరాల తర్వాత అది రికార్డ్ బ్రేక్. ఎన్డీఏ కూటమి మూడోసారి 62 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఎంపీ గారు సహకారము ఇక్కడ అన్ని అంశాల మీద అర్బన్లో కార్పొరేషన్ విషయం కానీ రెవెన్యూల విషయం కానీ అన్నిటి మీద ఫోకస్ చేసి అర్బన్ డెవలప్మెంట్ గురించి మేమిద్దరం కలిసి తప్పకుండా కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నా మేనిఫెస్టో కానీ ఎంపీ గారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలు కూడా అర్బన్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ప్రజలకు ఉపాధి, రైతులకు పసుపు బోర్డు అయితే వచ్చింది, పసుపు కార్యాలయం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది మీ అందరికీ. అర్బన్ మా ఇద్దరి ఆధ్వర్యంలో నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం మా మెయిన్ కాన్సెప్ట్. దాంతోపాటు నగరంలో అనేక సమస్యలు, వీటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి వారు ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం తీసుకొని అర్బన్ నిజామాబాద్ టౌన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీ చీకటి ఒప్పందము ప్రజలందరికీ తెలిసిపోయింది. ఖబర్దార్ కాంగ్రెస్ విర్రవీగిపోతా ఉన్నాడు. 8 సీట్లు వస్తేనే విర్రవీగుతున్నాడు. ఆ విర్రవీగి బీజేపీ మీద మళ్ళీ ఆయన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద మళ్ళీ మొదలుపెట్టిండు క్రిటిసైజ్ చేయడము, అబండాలు వేయడం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మేము 8 మంది ఎమ్మెల్యేలేమో అసెంబ్లీలో,
అన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తాం. వారి అవినీతి ఎక్కడైనా ఉంటే బయట పెడతాం. మీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మేము అమలు చేసే వరకు వదలం. మరి ఒక్కసారి అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అద్భుతమైన ఓట్లేసి మంచి ఫిగర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 44,000 ఓట్లు 6 నెలల క్రితం, అవి ఇలా 7,000 ఓట్లు వచ్చినాయి. అంటే మిగతా 37,000 ఓట్లు, కేవలం 7,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ఏమంటది? బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది. 7,000 ఓట్లే పెరిగినాయి ఇక్కడ. అదే కాంగ్రెస్కు 37,000 ఓట్లు పెరిగినాయి. ఒక వర్గ ప్రజలు 98% ముస్లింలు కాంగ్రెస్ ఓటేసింది. హిందువులందరూ కూడా ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే, ఏ పార్టీ అయితే దేశం కోసం పనిచేస్తుంది, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందో, ప్రపంచంలో అన్ని దేశాలతోటి పొగడబడుతున్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని, దేశంతో పాటు రాష్ట్రం ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలుచుకున్న తర్వాత నిజామాబాద్ పట్టణాన్ని, అర్బన్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమంటారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తోడు పొత్తుంటుందా? అది కేవలము ఇది హైకమాండ్ చూసుకుంటుంది. స్టేట్ కమిటీ ఇప్పుడైతే ఎన్డీఏ స్వతంత్రంగానే 28 సీట్లు గెలిచినాం. అప్పుడు పార్లమెంట్లో 60,000 ఓట్లు వచ్చినాయి. 60,000 ఓట్లు వచ్చినప్పుడే 28 సీట్లు గెలిచినాం. ఇప్పుడైతే 81,000 ఓట్లు వచ్చినాయి. రాబోయే రోజులలో ఇంకా మాకు కనీసం 10,000 ఓట్లు పెరుగుతాయి. ప్రజలు ఇప్పుడే ఆలోచిస్తున్న తప్పు జరుగుతుంది, బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడం అనేది ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రజల సొమ్ము 100,000 కోట్ల రూపాయలు ఇవాళ రాజుల పైసలు రాళ్లపాలు అవుతూ ఉంది. కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 6 నెలల నుంచి కూడా అనేక సార్లు నేను అడగడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక 125 కోట్లు స్పెషల్ ఫండు వాటి మరమ్మతులకు పనిచేస్తాయి. తర్వాత మన వివేచన చెప్పిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు అన్నీ కూడా ఫండ్స్ ఆపేసిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇలా నిజామాబాద్లో, నాగారంలో 400 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి 3 ఏళ్ళు అయింది. శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. అక్కడ డోర్లు పీక్కపోతూ ఉన్నారు. ప్లంబరింగ్ ఆల్రెడీ ఒకసారి మొత్తం పీకపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ చీకటి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరికి తెలియకుండా డ్రా తీసింది. కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నది. డ్రా తీసిన సంగతి మీడియా మిత్రులకు తెలియదు, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు ఒకసారి రిపేరింగ్ చేయించారు. రిపేరింగ్ చేయించిన తర్వాత మళ్ళీ పెండింగ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితి వాటిది. మీడియా మిత్రులకు మేమైతే అడుగుతూ ఉన్నాం,
వందల కోట్ల ప్రజాధనం 10 సంవత్సరాల నుండి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేని వారికి నిజామాబాద్లో ఇల్లు ఇవ్వలేదు. కట్టిన 400 ప్లస్ ఇంకొక 10% బకాయి ఉన్న 260 ఇళ్ళు, 660 ఇళ్ళు అయితే మనం ఇద్దామని చెప్తే ఎటువంటి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవన్నారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఫుల్ బడ్జెట్ ఉంటుంది. దాంట్లో కూడా మేము అడగడం జరుగుతుంది, అసెంబ్లీలో కూడా మేము ప్రశ్నిస్తాం. కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అయితే ముందు పేదలకు పంచండి. మీరు ఇస్తాన్న ఇందిరామా స్కీమ్ ఏది, అది 5 లక్షలు 3,500 ప్రతి సంవత్సరం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 3,500 అదే అడుగుతాం. కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా మీరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇక అందుకే బొంద పెట్టారు, బీఆర్ఎస్ని బొంద పెట్టేసిండ్రు. బూడిద అయిపోయింది, మామూలుగా కాదు, కాల్ చేస్తే బూడిద అయిపోయింది. ఇది ఆ బీఆర్ఎస్లో కడితేనే మంచిగా ఉంటుంది. మరి మీరు చేసిన పనికి ఇట్లా ఇది ఎట్లా చేస్తారు? భయ్యా మాకు చెప్పుకోవాలంటేనే నాకైతే 6 నెలల నుంచి మేము ఏమి ప్రజలకు సేవ చేయలేకపోయినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత 1-2 నెలల గ్యాప్ రావడం అనేది సహజం. కానీ ఖాళీ చేతులతోటి అప్పులతోటి మా ప్రభుత్వం ఏర్పడ్డది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది మొదటిసారి గెలవంగానే. హామీలు మాత్రం పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది. దాంతోపాటు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి డివిజన్లో ₹1 పని సాగుతున్నది కూడా ఆపేసిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఇప్పటి వరకు ప్రభుత్వ పరిపాలన ఏది లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని 6 గ్యారంటీలు విడుదల చేసింది చెప్పడమే తప్ప కేవలం ఇంప్లిమెంట్ చేసింది మహిళలకు ఉచితంగా బస్సు 200 యూనిట్లు, అది కూడా నెల ముందు జరిగింది. అంటే 2 నెలల ముందు, ఎలక్షన్ కన్నా నెల ముందు. అంతకు తప్ప ప్రభుత్వ పరిపాలన ఏమీ లేదు ఇప్పటికి. వాటిని తప్పించుకునటానికి అంటే హామీలు ఇచ్చిన అమలు చేయలేదనే డైవర్షన్ చేస్తూ ఉన్నారు. బీజేపీ మీద బురద చల్లుతారు. నిన్నటి సమావేశంలో కూడా మేము చెప్పినాం, కులాలకు విడదీసి అంటే రిజర్వేషన్లు మీకు రావు అని దుష్ప్రచారం చేసి యూపీఏ గవర్నమెంట్ ఇండియా కూటమి గెలిచింది తప్ప మోడీ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది, నేను బతుకున్న రోజులు కానీ రిజర్వేషన్లు అనేటివి తీసేయడం కాదు, రిజర్వేషన్ పెంచింది. ఏదైతే అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చడం బీజేపీ మోడీ గారికి రేట్ దక్కుతుంది. దాంతోపాటు అంబేద్కర్ గారు ఇప్పుడు బతుకున్నా కానీ ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయలేడు అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఎట్లయితే తెలంగాణ కర్ణాటకల 6 గ్యారంటీలు 420 హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందో, ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి దుష్ప్రచారం చేసి ప్రజలలో ఒక విషబీజము నాటే విధంగా అదేవిధంగా వాళ్ళు పవర్లోకి వచ్చారు తప్ప ఈరోజు 240 సీట్లు మూడోసారి ప్రభుత్వం, 100 సీట్లు రాలేదు. వాళ్ళేం మాట్లాడతారు? 100 సీట్లు రానోడు కూడా మాట్లాడితే ఎట్లా? 240 సీట్లు, 292 ఎన్డీఏ. వీళ్ళకు పదవులు కావాలా అంతే తప్ప దేశ అభివృద్ధి గురించి ఎక్కడ వీళ్ళకు అదేం ఉండదు. వీళ్ళకు. థ్యాంక్ యూ భయ్యా.